హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ ఏంట్రమ్మా ఈ ప్యాకెట్స్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? అండ్ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చూపిస్తాను ఇవాళ. అండ్ వీటిని అయితే మా సైడ్ అయితే బొరుగులు అంటాము. మేము ఉండేది విజయవాడ దగ్గర కాబట్టి ఇక్కడ ఏంటంటే మరమరాలు అంటారు. అండ్ మీ సైడ్ ఏం పిలుస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇవాళ ఉగ్గాని అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఈ విధంగా ప్యాకెట్సే దొరుకుతాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి 25 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి. అండ్ నేనైతే 1.5 ప్యాకెట్ వేసాను. అండ్ ఈ విధంగా గిన్నెలో వేసేసి వాటర్ యాడ్ చేసి నానపెట్టేసేయాలి వీటిని. అండ్ అంటే ఎక్కువసేపు కూడా నానపెట్టకూడదు. మరీ ఎక్కువసేపు నానితే ఏమైపోతాయంటే మెత్తగా అయిపోతాయి. అలానే మరీ కొంచెం సేపు నానపెడితే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకే కొంచెం బాగా ఒక మీడియంగా నానపెట్టాలి. ఈ విధంగా మరమరాలు నాన్నట్టు అర్థమైపోయిద్ది అనమాట. పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా ఉంటే ఇంకా నానిపోయినట్టు. అండ్ వాటర్ అంతా కూడా పిండేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లోకి వేయాల్సిన ఐటమ్ అంటే ఇది పప్పుల పొడి అంటాము. అండ్ ఇదే టేస్ట్ అనమాట మరమరాలు అంటే ఉగ్గానికి. అండ్ ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అండ్ ఇవి పుట్నాలు యాడ్ చేసుకున్నాను. కొబ్బరి, నేను ఎండు కొబ్బరి ఉంటే యాడ్ చేసుకోండి, కొబ్బరి లేదని తురుము వేసేసాను అనమాట. తగినంత ఉప్పు, కారం. అండ్ కొబ్బరి అయితే మనకి ఇంకా రోట్లో దంచుకుంటే అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇంకా మిక్సీ పట్టేసేస్తున్నాను. అండ్ కారం యాడ్ చేస్తున్నాను టేస్ట్కి తగినంత. నేనైతే 1.5 స్పూన్ వేసాను. ఇవి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ. అండ్ చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ బజ్జీ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే బజ్జీ చేయకుండా ఇంకా ఉత్త ఉగ్గాని చూపిస్తున్నాను. అండ్ ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. పోపు దినుసులు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది అనమాట. పచ్చనగపప్పు అవి. అండ్ పోపు దినుసులు అనేది ఫ్రై అయిపోయాక ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక అండ్ మనము టమాటాలు కూడా వేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను కరివేపాకు అనేది స్కిప్ చేసేసాను, ఎందుకంటే అయిపోయిందనమాట, మాకు దొరకట్లేదు. అంటే వర్షాలు పడ్డ కాడ నుంచి దొరకట్లేదు, ఇంకా మార్కెట్ కూడా వెళ్ళలేదు. అందుకే ఇంకా కరివేపాకు అనేది స్కిప్ చేసేసాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయాక టమాటా వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. అండ్ అచ్చం పచ్చిమిర్చి కూడా వేసి చేస్తే కూడా బాగుంటుంది, అది వేరే ప్రాసెస్ అనమాట. ఇక్కడ నేనేంటంటే కారం కూడా వేస్తూ ఉన్నాను, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం పసుపు, అంటే టమాటా, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయాక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. మాకైతే చాలా స్పెషల్ అనమాట, రాయలసీమ స్పెషల్. అండ్ ఉగ్గాని బజ్జీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక మనం ఏదైతే పుట్నాల పొడి పట్టేసి పెట్టుకున్నామో, పప్పుల పొడి అంటాం మా సైడు, అండ్ ఇక్కడ పుట్నాల పొడి అంటారు, ఇది పట్టేసి పెట్టుకున్నాక అండ్ ఇది కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఇది కొంచెంసేపు ఫ్రై చేసేసుకొని స్టవ్ కట్టేసేసుకొని మనం ఏదైతే ఇందాక మరమరాలు, బొరుగులు అంటాం కదా, అవి నానబెట్టి పిండేసి పెట్టుకున్నామో ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ కట్టేసి మొత్తం ఒకటి కలపాలి అనమాట. ఒకేసారి అలానే ఉంచేసి స్టవ్ కట్టేయకుండా కలిపేస్తే ఏమైతే అంటే అడుగంటేసిద్ది అనమాట. అందుకే స్టవ్ కట్టేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసి మళ్ళీ స్టవ్ ముట్టించి పెట్టేసి హీట్ చేయాలన్నమాట. అండ్ ఇవి బొరుగులు యాడ్ చేసినప్పుడు, మరమరాలు యాడ్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం కూడా కలిపేసేస్తున్నాను. మొత్తం ఈ ఆయిల్ అంటే టమాటాలు మనం ఏదైతే పుట్నాల పొడి వేసామో అదంతా కలిసేలాగా మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. అండ్ ఈ విధంగా కలిపేసుకున్నాక ఒక 1 to 5 మినిట్స్ వరకు మనం బాగా హీట్ చేసుకోవాలి, అంటే వేడిగా ఉండాలి కదా అండ్ బొరుగుల తాలింపు అనేది. అందుకే ఇంకా నేను ఇప్పుడు మొత్తం కలిపేశాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను అనమాట. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచి హీట్ చేసుకుంటే బొరుగుల తాలింపు అనేది రెడీ అయిపోయింది. మనం లైట్గా ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని బజ్జీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనం ఏదైతే ఇందాక పప్పుల పొడి అనేది రెడీ చేసుకున్నామో అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఉప్మాలో మనం సైడ్గా ఎలా పంచదార అలా వేసుకుంటామో అలా కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ ద నెక్స్ట్ వీడియో.